దిస్ ఈజ్ రాగా. నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు కనుక లైక్ చేసి షేర్ చేసినట్లయితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి పుషింగ్ ఉంటుందండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మనం చేయబోయే వంట అండి పెద్ద కష్టమైంది ఏం కాదండి. పాతకాలంలో చేసేయేనండి. మన అమ్మమ్మల టైంలో ఏం చేసేవాళ్ళంటే అండి, అప్పట్లో చాలామంది ఇళ్లలో జనం ఎక్కువ ఉండేవాళ్ళండి. పిల్లలే 10-15 మంది ఉండేవాళ్ళండి. ఇప్పుడంటే స్మాల్ ఫ్యామిలీస్ కాబట్టి ఏదో ఇద్దరు ముగ్గురుమే ఉంటున్నాము. అప్పట్లో అలా కాదండి, ఎక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏ కూర చేస్తే మనకి ఆట వస్తుందా, ఏ పులుసు కూర చేద్దామా అని చెప్పని ఆలోచించేవాళ్ళు కాదండి. ఇప్పుడంటే మనం ఫ్రైలు అంటున్నాం కానండి, అప్పట్లో ఫ్రైలు అవి ఎక్కువ చేసేవాళ్ళు కాదండి నాకు తెలిసినంత వరకు. అయితే పిల్లలు వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, పిల్లలకి ఏ విధంగా పెడితే బలవర్ధకము, పిల్లలు ఎంచక్కా ఎదుగుతారు, వాళ్ళకి చక్కగా ఎంచక్కా తింటున్నారా లేదా అని చెప్పేసి అని ఆ పులుసుల్లోనే ఆ బెల్లము ఏదో ఒకటి వేసి పెట్టేవాళ్ళండి. వాళ్ళేమో చక్కగా తినేసేవాళ్ళండి నీట్గా. ఇప్పుడు చూడండి పిల్లల్ని అన్నం తినమని చెప్పండి చూద్దాం. ఎందుకండి మా ఇంట్లోనే ఉంది మా అమ్మాయి, అన్నం తినమన్నాం అనుకోండి సరిగా తినదండి. అందుకని చెప్పాను నేను ఇలాంటి పులుసు కూర లాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను బెల్లం వేసి. అప్పుడు అనుకోండి నువ్వు అన్న మాట లేకుండా శుభ్రంగా తింటుంది. అందుకని చెప్పేసి అని అలాంటి ఈజీగా అయిపోయే రెసిపీస్ని ఇప్పుడు మీకు నేనైతే షేర్ చేస్తున్నానండి. కాబట్టి ఇవాళ మనం చేసే కూరలో భాగంగా అండి, ఇవాళ గుత్తి వంకాయతోటి పులుసు అయితే చేస్తున్నా అండి బెల్లం వేసి. ఇవైతే మా ఊర్లో స్పెషల్గా దొరికే వంకాయలండి. ఈ వంకాయలతోటి మనం ఇప్పుడు పులుసు అనేది చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, మెయిన్గా కావాల్సిందండి బెల్లం అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి పులుసులు చేస్తే మీ పిల్లలు కూడా చక్కగా తింటమే కదండి మనకు కావాల్సింది. మన పిల్లలు ఎవరైనా సరే చక్కగా పళ్ళెంలో అన్నం వదిలి పెట్టకుండా నీట్గా మళ్ళా అడిగి వేయించుకొని తింటమే కదండి మనకు కావాల్సింది. ఏంటి ఇంత ఈజీ రెసిపీస్ కూడా షేర్ చేయాలా అనుకుంటామండి. ఇలాంటి రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అందరికీ తెలుస్తూ ఉంటాయండి. ఒకప్పుడు ఇలా చేసేవాళ్ళ, పాత వంటలు ఇలా ఉండేవా అనేది ఒక జ్ఞాపకం లాగా కూడా ఉంటుందండి. రండి చేద్దాం ఇవాళ అలాంటి కూరే, వంకాయతోటి పులుసు చేద్దాం రండి, బెల్లం పులుసుని. రండి ఇంకా స్టార్ట్ చేద్దాము ప్రాసెస్ని. రండి స్టార్ట్ చేసేద్దాం. చూసారా కూరగాయలు? ముందుగా వంకాయలనండి పుచ్చులు లేకుండా చూసుకొని చక్కగా పెద్ద ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత కూరగాయలన్నీ ముక్కలుగా కోసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్నైతే నేను కుక్కర్లో చేస్తానండి, తొందరగా అయిపోద్దని చెప్పేసి అని. చక్కగా కుక్కర్లో కావాల్సినంత నూనె వేసుకోండి. ఎక్కువ అవసరం పడలేదండి, పులుసే కాబట్టి ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోద్ది. తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోనండి చక్కగా వేయించుకుందామండి నీట్గా. నేనైతే పల్లి నూనె వాడతానండి, మీకు ఏ నూనె కావాలంటే ఆ నూనెతోటి మీరు చేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి. పులుసులో ఎప్పుడైనా వేయించిన ఎండుమిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి, ఎందుకో మరి కాని ట్రై చేసి చూడండి. తర్వాత పెద్దలపాయల్ని మరీ సన్నగా ఏమి కోయిన అవసరం లేదండి, ఒక మాదిరి ముక్కలైతే చాలు. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసి ఫ్రై చేసుకుందామండి. మరీ ఫ్రై లాగంటే ఏం అవసరం లేదండి, జస్ట్ అలా మగ్గితే చాలు. తర్వాత మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. వంకాయ ముక్కలకండి నేను పైన ముచ్చికలు ఉంటాయి చూసారా, అవి కూడా వేస్తానండి. పులుసులో ఉడికి ఆ ముచ్చికలు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయండి. చూసారా ఎంత పెద్ద ముక్కలు వేసానో. తర్వాత అవి వంకాయలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను నేను. ఉప్పు పసుపు వేసేసుకొని మళ్ళీ కొంచెం ఊరికలా ఫ్రై అయిన దాకా చేసండి. చింతపండు పులుసుని వేసుకొని, నేను ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను కదండి, అందుకని చెప్పని ఎక్కువే అవసరం లేదు, చూసి వేసుకోండి. తర్వాత దానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బెల్లము, అది పొడి అండి, బెల్లం పొడి మీరు కూడా వేసుకోండి చక్కగా. తర్వాత కారము అవంతా వేసి కుక్కర్ 2 విజిల్స్ అండి, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. చక్కగా ఉడికిపోయి పర్ఫెక్ట్గా ఉంటాయండి ముక్కలు. చూసారా, కుక్కర్ ఆరిన తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉందంటే మన పులుసు. చూస్తుంటే నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా నోరు ఊరిపోతుందండి, నాకు ఇప్పుడు చూస్తున్నా కూడాను. మీకైతే ఎలా ఉందో కానీ, అసలు ఉడికేటప్పుడే ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా అండి పులుసు.
చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఆ వాసనకి పిల్లలు అన్నం వద్దని ఎందుకంటారండి? తినకుండా ఎందుకు ఉంటారు చెప్పండి? చక్కగా ఉడుకుతున్నప్పుడు ఆ వాసనకే పిల్లలు అన్నం అన్నం అని చెప్పేసి అడగకపోతే నన్ను అడగండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో ముక్క చిదిరిపోకుండా వంకాయ. అదే మీకు చూపిస్తున్నానండి. కుక్కర్ మూత తీసిన తర్వాత అండి ఆ వంతున వేసుకోమాకండి. ఎందుకంటే కొంచెం ఎందుకో మరి పచ్చి వాసన లాగా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కదండి. నేనేం చేస్తానంటే ఏ కూరైనా సరే కుక్కర్లో వండిన తర్వాత మూత తీసి ఒక్క నిమిషం కానీ 2 నిమిషాలు కానీ జస్ట్ అలా ఒక్క మంట అలా ఉడకనిచ్చి తర్వాత ఆఫ్ చేసుకుంటానండి. అప్పుడు నాకెందుకో కొంచెం పచ్చి వాసన లేకుండా ఉంటాయి అనిపిస్తుందండి. ఎందుకనో మరి నాకే అనిపిస్తుందో మీ అందరికీ అలా ఉంటుందో నాకైతే తెలియదు కదండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయి పులుసుందో. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. దీన్ని వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పులుసుని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఏ పిల్లలు మాత్రం వద్దంటారు చెప్పండి? తీయని పులుసులో నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచి తిన్న వాళ్ళకే తెలుస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూసి మీరు కూడా తిని చూసి చెప్పండి. బాగోపోతే నన్ను అడగండి. చూసారా ఎంత బాగుందంటే అంత టేస్టీగా ఉంటుంది.